కోటి దీపోత్సవానికి అయితే వచ్చేసాను ఈరోజు. లక్కీగా నాకు కూపన్ కూడా దొరికింది. సో ఈరోజు విశేషం ఏంటంటే గణపతి పూజ, అలాగే ఇక్కడ కార్తీక మాసం దీపోత్సవం జరుగుతుంది కాబట్టి చూడడానికి వచ్చాను ఇక్కడ. అలాగే దీపాలు వెలిగిద్దామని. మీద కూర్చుంటున్నారు. ఇది మీ సౌలభ్యం కోసం మీరు కంఫర్ట్గా కూర్చోవడానికి ఇక్కడ ఏర్పాటు చేశాం. దయచేసి ఎవరు కూడా 365 ఒత్తులు అర్చనను కూడా మీ అందరి సమక్షంలో నిర్వహించబడుతుంది. మరి ఈనాటి వైదిక క్రతువుకు వేయించేసినటువంటి మా ప్రియ భక్త బంధువులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. కనుల ముందు సాక్షాత్కరించే ఇల కైలాసం, ఆద్యంతం సకల దేవతా వైభవం, శంఖారావాలు, వేదమంత్రాల ఘోషణం, పీఠాధిపతులు, జగద్గురువుల దర్శన సురసుర గణపతి సుందర కేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే. కార్తీక మాసాన
ఈ కైలాసంలో భక్తులను అనుగ్రహించేందుకు శివుడే కాదు ఆయన తనయుడు వేంచేశాడు. కోటి గరికార్చనను అందుకుని భక్తులను అనుగ్రహించనున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి కాజీపేట క్షేత్రం నుంచి విచ్చేసిన శ్రీ శ్వేతాంతమూల గణపతి వేదికపై కొలువు తీరారు. ఆ గణన ఓం నమో గణపతయే వేదార్కగణపతయే వేదార్కమౌలనివాసాయ వాసుదేవ అట్టెళ్దామా?